ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే మంచిగా అంజన వేసి పరిష్కారం చూపిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారు ఫ్రెండ్స్. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు మీ సమస్యలు తీరటానికి మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం, మన బాబాగారు ఏమంటున్నారంటే, నీ మనసులో ఉన్నవారు, నీకు ఇష్టమైన వారు, వారైతే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు, వారి మనసులో ఏముంది, మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో ఎటువంటి స్టెప్ వారు వేయబోతున్నారు. ఇక్కడైతే ఫ్రెండ్స్ 3 నెంబర్లు ఉన్నాయండి. మీరైతే 3 వ్యక్తుల కోసం 3 నెంబర్లు చూజ్ చేసుకోవచ్చు. అది ఎవరి కోసం అయితే మీరు చూస్తూ ఉన్నారో, అది మీ లవ్ పార్ట్నర్ కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, మీ ఫ్రెండ్ కానీ, లేదా మీ ఇంట్లో వారి కోసం కానీ, లేదా మీతో కలిసి వర్క్ చేసేవారు కానీ, వారి కోసమైతే ఈ రీడింగ్ చూడవచ్చండి. మీరు ఎవరి కోసమైతే ఈ నెంబర్ అనుకున్నారో ఆ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ముందుగా ఎవరి కోసమైతే ఈ పువ్వును తాకారో, అంటే ఒక నెంబర్ ఎంచుకున్నారో, వారినైతే మనసులో తలుచుకోండి. బాబాగారిని తలుచుకుంటూ, వారిని తలుచుకుంటూ ఈ సందేశం అయితే వినండి. అలాగే పరమేశ్వరుని కూడా తలుచుకుంటూ మీరు ధ్యాస పెట్టి ఈ రీడింగ్ వినండి. అప్పుడు తప్పకుండా ఈ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అవుతుందండి. ఒకవేళ ఈ రీడింగ్ మీకు కనెక్ట్ కాకపోతే కనుక ఒక బాబాగారి సందేశంలో అయితే భావించండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ మాత్రమేనండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. ఇప్పుడు ముందుగా 1వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారి గురించి, వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారి మనసులో మీ గురించి ఏముంది, తర్వాత ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు, మీ రిలేషన్లో వారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, వారికైతే ఇలా అనిపిస్తుంది, మీరు చాలా మంచి వ్యక్తులు అని. మీ గురించి అయితే వారు చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని, మీరు చాలా భాగ్యశాలులు అని, మీ లైఫ్లో అన్నీ ఉన్నాయి అని, మీ లైఫ్లో మీకు ఎటువంటి లోటు లేదు అని, మీరు ఒక మహారాణి లాంటి వారు అని, ఆ పరమేశ్వరుడు మీకు అన్నీ ఇచ్చాడు అని, మీరు చాలా లక్కీ పర్సన్ అని, మీ దగ్గర అన్నీ ఉన్నాయి అని, మీరు చాలా అందంగా ఉంటారు అని, మీరు ఎవరితో ఉంటే ఆ వ్యక్తి వారు చాలా సంతోషంగా ఉంటారు అని, మీకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అని అయితే వారు అనుకుంటున్నారు. మీకు ఆ పరమేశ్వరుడు అన్నీ ఇచ్చాడు అని, అందువల్ల కొంచెం గర్వంగా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ స్కిన్ కలర్ ఏదైతే ఉందో అది వారికి చాలా చాలా నచ్చుతుంది. మీ హెయిర్ స్టైల్ కానీ, మీరు మేకప్ చేసుకునే విధానం కానీ, మీరు ఫీమేల్ అయినా లేదైనా మేల్ అయినా వారు అదే అనుకుంటారు. ఆ పరమశివుడు మీకు అన్నీ ఇచ్చాడు అని, మీరు చాలా భాగ్యశాలులు అని, మీరు చాలా అదృష్టవంతులు అని, మీరు మీ కష్టంతోనే మీ కుటుంబంలో ఎవరికీ కూడా ఏ లోటు రాకుండా చూసుకుంటారు అని, అన్ని విధాలుగా మీరు సంపన్నులు అని, మీకు ధనానికి కూడా ఎటువంటి లోటు లేదు అని వారు అనుకుంటూ ఉన్నారు. నెగిటివ్ ఏమిటి అంటే, మీకు కొంచెం కోపము, గర్వము అయితే ఉన్నాయి. 1వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారో తెలుసుకుందామండి. మీ రిలేషన్ ఏదైతే ఉందో, మీ రిలేషన్ గురించి అయితే మీకు తెలుస్తూ ఉంటుందండి. వారైతే ఇప్పుడు మీతో మాట్లాడకుండా ఉండకపోవచ్చు. వారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. మీకు చాలా గర్వం ఉంది అని ఇగ్నోర్ చేస్తున్నారు. చాలా మంచివారు అని తెలుసు, కానీ మీలో గర్వం ఉంది. మీతో ఇప్పుడు మాట్లాడటం లేదు, మీకు మెసేజ్ కూడా చేయటం లేదు, మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంచారు. కానీ మీరైతే వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారైతే మీ వైపుకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. మీరు వారి లైఫ్లో ఎంత ఇంపార్టెంటో వారికి తెలుస్తూ ఉంది. వారికి బిజినెస్లో ఏదైనా ఇంపార్టెంట్ అయి ఉండవచ్చు.
మీ అవసరం అయితే వారికి చాలా ఉంది. చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. వారు మీ వైపుకి ఎప్పుడు వస్తారు, ఎన్ని రోజుల్లో వస్తారు అంటే ఒక వారం రోజుల్లో అయితే మీ వద్దకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రిలేషన్ని చాలా మంచిగా మార్చుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. ఎవరో ఒకరి సహాయాన్ని అయితే తీసుకుంటారు. మీ ఇద్దరి మధ్యలో ఒక మంచి ఫ్రెండ్ అయితే మీకు ఉండవచ్చు. మీ ఇద్దరికీ కూడా తెలిసిన వ్యక్తులు మీ రిలేషన్ చాలా మంచిగా ఉండి ఉండవచ్చు. మీరు అన్ని రకాలుగా కూడా వారికి చాలా బాగా నచ్చుతారు. కానీ కొంచెం గర్వంగా ఉండటం వల్ల ఒక్కొక్కసారి వారు అయోమయంలో పడుతున్నారు. మీరు కేవలం జనాలతో మాత్రమే గర్వంగా ఉంటారు, కానీ మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వారి మీదైతే మీరు ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఉంటారు. అదైతే వారు గ్రహించారు. అందరితో కూడా మీరు ఆ గర్వం లేకుండా మాట్లాడితే బాగుండు అనైతే వారు అనుకుంటున్నారు. అతి తొందరలోనే వారు మీతో అయితే మాట్లాడుతారు. మీతో మాట్లాడటానికి వారు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎలాగైనా సరే తప్పకుండా మీ వద్దకు రావాలని అయితే గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు 2వ నెంబర్ అండి. 2వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారి కోసం ఇప్పుడు తెలుసుకుందాము. వారైతే ఇలా అనుకుంటున్నారండి, మీరు చాలా ఇన్నోసెంట్ అని, చాలా పాజిటివ్గా ఉంటారు అని, మీరు చాలా మంచి నేచురల్ వ్యక్తి అని అయితే వారు అనుకుంటూ ఉన్నారు. కానీ వారి పక్కన ఉన్న కొంతమంది వ్యక్తులు అనుకుంటూ ఉన్నారు, మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ మంచిగా ఉండకూడదు అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్, ఫ్రెండ్షిప్ అనేది వారికి నచ్చటం లేదు. వారు ఎవరైనా మీ ఫ్యామిలీలో నెంబర్ అయి ఉండవచ్చు, లేదంటే మీ ఫ్రెండ్ అయి ఉండవచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ పాడు చేయాలి అని వారు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఒకవేళ మీకు వివాహం కూడా జరిగి ఉండవచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదా థర్డ్ పార్టీ గురించి కావచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో కూడా ఫ్యామిలీయే కనిపిస్తుంది. ఈ రిలేషన్కి ఫ్యామిలీ మెంబర్సే అడ్డు వస్తున్నారు. ఈ కారణాల వల్ల ఈ సమయంలో మీ మైండ్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. మీపై చాలా నెగిటివ్ మాటలైతే వారితో చెబుతూ ఉంటారు. మీరైతే ఎక్కువగా ఎదుటివారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారి మనసు చెబుతూ ఉంటుంది మిమ్మల్ని నమ్మమని. ఈ సమయంలో మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మీ గురించి వారి మనసుకు తెలుసు. మీరు చాలా మంచివారు అని వారు అనుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా నా వాళ్లే కదా, వీళ్ళు ఎందుకు నాకు అబద్ధాలు చెబుతున్నారు అని, నా కోసం ఎందుకు వారు తప్పుగా చెబుతున్నారు అని వారైతే ఒక నిర్ధారణకి రాలేకపోతున్నారు. మీ విషయంలో వారి మైండ్లో అయితే చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా, వారు కూడా మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంది అంటే ఎప్పుడు తెగిపోతో తెలియకుండా ఉంది. వివాహం జరిగిపోయి ఉండవచ్చు, డైవర్స్ జరగడానికి సిద్ధంగా ఉండి ఉండవచ్చు. చాలా సంవత్సరాల నుంచి మీ రిలేషన్ అనేది ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల మీరు ఇడిపోవాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరూ బాగానే ఉన్నారు, కానీ మీ చుట్టుపక్కల వాళ్ళే ఈ రిలేషన్ని పాడు చేశారు. ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి వారి నెక్స్ట్ స్టెప్ ఏమిటి అని. వారు అనుకుంటున్నారు, జనాలు ఏమనుకున్నా సరే చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. వారి కోసం వారు, మీకోసం వారు ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఫ్రెండ్షిప్ అయినా, లవ్ పార్ట్నర్ అయినా, లేదంటే బిజినెస్లో ఏదైనా పార్ట్నర్షిప్ అయి ఉండవచ్చు. ఏ రిలేషన్ అయినా సరే వారైతే మీ నుండి దూరంగా వెళ్ళరు. జనాలు ఏం చెప్పినా సరే కొంచెం సమయం అయితే వారు తీసుకుంటారు, కానీ వారు మీ దగ్గరికే వస్తారు. మీ రిలేషన్కి ఒక ఛాన్స్ అయితే ఇస్తారు. ఆ రిలేషన్లో మీరు మాత్రమే ఉంటారు. థర్డ్ పార్టీ ఎవ్వరూ ఉండరు. మూడో వ్యక్తి చెప్పే మాటలను అస్సలు వినరు. ఒక 10 రోజుల్లో మీకు మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా కొద్ది రోజుల్లోనే వారి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. వారు చాలా పాజిటివ్గా ఉంటారు. నెక్స్ట్ స్టెప్ వేయటానికి కొంచెం సమయం అయితే తీసుకుంటారు. వారికి లోపల కొంచెం ఈగో అయితే ఉంది. ఎందుకంటే నేనే ముందు వెళ్ళాలా, వారే ముందు రావచ్చు కదా, మీరే వెళ్ళాలి, బ్రతిమాలాలి అని వారు అనుకుంటూ ఉంటున్నారు. మీరే ఫోన్ చేయాలి, మీరే మాట్లాడాలి. చాలా తొందరలోనే ఆ వ్యక్తి అన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు. చాలా తొందరలోనే అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి అనైతే వారు అనుకుంటున్నారు. మీ ఇద్దరిని కొంతమంది విడదీయాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ
వారి మనసు ఏదైతే చెబుతుందో అదే వింటారు. ఎవరి మాటలు కూడా వారు వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వారి మనసు నుండా కూడా మీరే ఉన్నారు. వారైతే తప్పకుండా మీ వద్దకు వస్తారు. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. ఎవరైతే 3వ నెంబర్ కోరుకున్నారో వారు మీ గురించి ఏం అనుకుంటున్నారో, మీరైతే మీ జీవితంలో చాలా ఆనందంగా ఉన్నారు అని, మీరు మీ లైఫ్లో ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనుల వల్ల మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని, మీరు చాలా పాజిటివ్గా ఉండే వ్యక్తులు అని వారైతే అనుకుంటున్నారు. అలాగే మీ హెయిర్ స్టైల్ కూడా చాలా ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు. మీ వైపుకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీ రిలేషన్ అయితే చాలా పాతది. మీరు చాలా సింపుల్గా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఫీమేల్ అయితే మీరు మేకప్ అది వేసుకోరు అని, న్యాచురల్గా ఉంటారు అని వారికైతే చాలా చాలా నచ్చుతుంది. మీరు చాలా మంచివారు అని, మీ మనసు చాలా సున్నితమైనది అని, పాల కన్నా చాలా స్వచ్ఛమైనది అని మీ గురించి వారు అనుకుని చాలా సంతోషపడతారు. మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారు. మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మీరు రెడీ అయ్యే విధానం కానీ వారికి చాలా ఇష్టం. మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో, ఎంత కష్టపడుతున్నారో అదంతా కూడా వారిని ఆకర్షిస్తూనే ఉంది. మీరు ఎంత కష్టపడుతున్నారో, ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో ఇవన్నీ కూడా వారికి చాలా బాగా నచ్చుతూ ఉంటాయి. మీ రిలేషన్ అయితే చాలా బాగుంది. మీకోసం అయితే వారు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. వారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు, కానీ వారు మాత్రం మీతో చాలా తక్కువగా మాట్లాడుతారు అని మీరు అనుకుంటూ ఉన్నారు. ఏదో ఒక నిర్ణయం కోసమైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఒక స్వీట్ మెమరీ లాగా ఎప్పుడూ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. వారి ఫ్యామిలీకి మిమ్మల్ని చూపించాలి అనుకుంటున్నారు. మీ ఫ్యామిలీని వారు కలవాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. మీ గురించి అయితే వారు చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు. మీ గురించి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. మీ ఇద్దరూ కలిసినప్పటి నుంచి గతంలో జరిగిన వాటి గురించి అన్నీ కూడా వారు ఆలోచించుకుంటూ ఉంటారు. వాటి గురించే మనసులో చర్చించుకుంటూ ఉంటారు. ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం అని అనుకుంటూ ఉంటారు. ఏదైతే మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఉందో ఆ రిలేషన్ వల్ల మీరైతే చాలా సంతోషంగా ఉంటారు. వారు చెప్పే కొన్ని విషయాలు వినటం వలన మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఎటువంటి మోసం చేయరు. మీ గురించి వారికి ఎటువంటి అనుమానాలు అయితే లేవు. వారు చాలా క్లియర్గా ఉన్నారు. మీ విషయంలో ఇద్దరి మధ్యలో ఈ రిలేషన్ అయితే చూపిస్తుంది. వారు మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీరు దొరకటం వారు ఒక అదృష్టంగా భావిస్తున్నారు. అలాగే వారు దొరకటం కూడా మీరు ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అంతకన్నా మంచి వ్యక్తులు మీకైతే ఎక్కడా దొరకరండి. కాబట్టి అటువంటి వారు మీ జీవితంలో ఉండటం వలన మీ జీవితం అనేది చాలా చాలా ఆనందంగా ఉంటుంది. మంచి పూలబాటగా మారుతుంది. జీవితాంతం కూడా మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.